కూటమి సునామీ ముందు వైసీపీ ఆల్ మొత్తం తుడిచిపెట్టుకుపోయినంత పని అయిపోయింది. ఎలక్షన్ల ముందు ప్రగల్భాలు పలికిన జగనన్న ఇప్పుడు ఎక్కడున్నాడో, ఇంకోసారి గెలవని అన్నకి అన్న టీంకి ముందే తెలిసిందేమో. రాష్ట్రంలో డెవలప్మెంట్ అనే మాటే లేకుండా చేశారు. కేవలం పేపర్ మీద ఉన్న సంక్షేమ పథకాలు చూసుకొని జగనన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా ఇంత కాదు. ఒకసారి ఈ డైలాగ్ వినండి. ఇలాంటి డైలాగులు, సిద్ధం పోస్టర్లు, అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. వీటికే సగం డబ్బు తగలేశాడు అన్న. చక్కటి చిరునవ్వుతో వెనక చేసిన పనులన్నీ జనం చూస్తూనే ఉన్నారు, గమనించారు కూడా. అలా కాకుండా మేము పెట్టి పుట్టాం, దిగొచ్చాం, దోచేస్తాం, దోపిడీలు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, తవ్వేసుకుంటాం, కోటలు కట్టేసుకుంటామని ఎంత గొప్పనైనా సరే చిటికలో పట్టుకుపోతారు. చిటిక ఒకటా రెండా ఎన్ని చేశారు. బాబాయ్ చంపినోడిని పట్టుకోలేదు, శానిటైజర్లు, మాస్కులు అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చోడిని చేసి చంపేశారు, ఒక డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ చంపేసినా ఎటువంటి యాక్షన్ లేదు, రోడ్లు బాగలేవు, గుళ్ళోని విగ్రహాలను కూడా డ్యామేజ్ చేశారు, ఆఖరికి ఆ ఋషికొండను కూడా కొట్టేసి బోడిగుండు చేశారు. అబ్బో ఇలాంటి దండుకున్నాయి, చెప్పుకుంటూ పోతే రోజు సరిపోదు. వీటితో పాటు కరోనా టైంలో చల్లిన బ్లీచింగ్ పౌడర్ నుండి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు వరకు అన్న పార్టీ వాళ్ళు కొట్టేం డబ్బే లేదు. నీ చేసినా కూడా నవరత్నాలను చూపించుకుంటూ ఐపాక్ టీమ్ సోషల్ ఇంజనీరింగ్తో ఎక్కడ లేని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ మేపుతూ ఆస్ట్రాలజర్స్ దగ్గర సొంత జాతకాలు చెప్పించుకుంటూ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాడు అన్న. ఈ టైంలో ఏ ఏదో సలహాలు విని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసాడో కానీ వాడిని కొట్టాలి ఫస్ట్. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, అదే రోజు రాత్రి ఆంధ్రాకి వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడంతో అన్న రాజకీయ జీవితం అయిపోయింది అక్కడికే. అదొక్క రాత్రి కళ్యాణ్ గారిని ఆపకుండా ఉంటే చాలా బాగుండేది. ఆ రోజు రాత్రి జగన్మోహన్ చేసిన తప్పు ఈ రోజు అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాకు కూడా వైసీపీ పార్టీకి దిక్కు లేకుండా చేసింది. వై నాట్ 175 అని చెప్పుకు తిరిగే అన్నకి అట్లీస్ట్ 17 కూడా రాలేని పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు. ముందు వైజాగ్లో ఇప్పటంలో చాలాసార్లు ఆపడానికి ట్రై చేసినా కూడా పెద్దగా సీరియస్ అవ్వలేదు. కానీ ఆ నైట్ ఒక్క రోజు ఆపకుండా ఉండాల్సింది. పొద్దున పొడిచేదలికి కూటమి పుట్టింది. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. చెప్పినట్టే చేశాడు పవన్ కళ్యాణ్ గారు. తనతో పాటు తనతో నిలబడిన జనసేన అభ్యర్థుల్ని, ఎంపీలతో సహా అందరినీ భారీ మెజారిటీతో గెలిపించాడు. రోజు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆల్మోస్ట్ కింది స్థాయిలో ఉన్న పార్టీని తన చేతులతో పైకి తెచ్చి నిలబెట్టాడు. అధికారం, డబ్బు ఉంది కదను విర్రవీగితే ఏమవుతుందో జగన్ అండ్ కో మనందరికీ మంచి పాఠమే చెప్పారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ కార్యకర్తల నుండి మినిస్టర్ల వరకు ఒక్కడు కూడా జనాలకు పనికొచ్చే పని చేసిన పాపను పోలేడు. ప్రతి ప్రెస్ మీట్లో పవన్ని, వాళ్ళ ఫ్యామిలీని తిట్టడమే పగడానికి రెడీగా ఉన్న వైసీపీ కుక్కలకి నేను చెప్పేది ఒకటే, మీకు వచ్చింది 10 అంటే 10 సీట్లు. ఇంకా ఏమైనా మొరగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ మీకే వదిలేస్తున్నా, మొరుక్కోండి. అండ్ ఫైనలీ మా జగన్ అన్న ఒకటి చెప్పాలి. బాయ్ జగన్, బాయ్ జగన్, బాయ్. జై ఆంధ్ర, జై భారత్, జై హింద్.